కానీ కొంచెం మీ విలనిజం మరీ కొద్దిగా భయపెట్టేలా ఉందేమో అంటే సినిమాలో. కొంచెం ఆ కథకి కొంచెం అవసరం అండి అది. నాకు కూడా యాక్చువల్గా కొంచెం ఆ పాప సీన్ అవన్నీ ఉన్నాయి కదా, అవి చేసేటప్పుడు నాకు కూడా అసలు ఏంటమ్మో అసలు అంటే అనన్య క్లైమాక్స్ అది అది చాలా బ్రూటల్గా ఉంటాయి. కొంచెం నాకే అనిపించింది అబ్బా ఏంటి ఇంత భయంకరంగా అంటే కాకపోతే అది అవసరం అండి సినిమాకి, చాలా అవసరం ఫిలింకి. మీకు అనిపిస్తుంది అంటే వీడిని చంపేయాలి అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమాలో, అంత బాగా రాశాడు సాహిత్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు నన్ను అన్నారు ఇంతవరకు నాకు విక్రమార్క తర్వాత మళ్ళీ రాలేదు అని. దీని ప్రాబ్లం ఏంటంటే మన సినిమాలో ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ ఒకటే ఉంటుంది యూజువల్గా. మా అయితే కొన్ని సినిమాల్లో ఒక 2-3 క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటే ఉన్నప్పుడు సరైన యాక్టర్ని తెచ్చుకుంటారు. అవును. సో దానివల్ల మిగతా విలన్ దగ్గర ఉన్న క్యారెక్టర్లో మాత్రం చిన్న చిన్న క్యారెక్టర్లు అన్నీ చిన్నవైపోతాయి. అవును. సో మీకు ఎక్కువ అలాంటి క్యారెక్టర్లు. నాకు ఎక్కువ బ్రదరు అవన్నీ ఎక్కువ వచ్చాయండి. మెయిన్ విలన్ ఒక అతను ఉంది, ఆ బ్రదర్. నేను అనేది ఏంటంటే సార్, విక్రమార్కుడు కన్నా నేను మెనసింగ్ ఉండలేను. అవును. మీకు విక్రమార్కుడు రాజమౌళి గారు ఎంత బాగా చూపించారంటే నేను అంతకన్నా భయంకరంగా ఏం చేయగలను సార్. అవును. సో అది అయిపోయింది. ఇంకా ఫేజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ హీరోగా చేశాను కొంతకాలం. హీరోగా చేసిన తర్వాత ఆడలేదు సినిమాలో. మళ్ళీ 1 సీన్ నుంచి స్టార్ట్ అయ్యాను. మళ్ళీ బృందావనం వరకు స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రతి యాక్టర్కి కూడా సాటిస్ఫై అయిపోతే ఏముందండి, నేను అది కూడా అందుకే ఇప్పుడు నాది అయిపోయింది ఇంకా నా దగ్గర ఏం లేదంటే పొటెన్షియల్ డెఫినెట్గా ఉంది.